మనకైతే పండగ సెలవులు ఇచ్చారండి. ఇక్కడ బక్రీద్‌కి అయితే 3 రోజులు సెలవైతే మా కంపెనీ ఇచ్చింది. సో, ఈరోజైతే పండుగ అయింది. ఇంకా ముందుగా అయితే నా ఫాలోవర్స్‌కి, నా నాన్ ఫాలోవర్స్‌కి, నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి అందరికీ ఈద్ ముబారక్ అండి. ప్రతి ఈద్‌కి ఇంటి దగ్గర ఉండి ఏదో ఒకటి వండుకోవడం అలవాటు కదండీ. అయితే ఈరోజు కూడా నేను ఏదో ఒకటి వండుకుందాం అని మా ఫ్రెండ్స్ అందరికీ అంటే నలుగురికి ఒక దావత్ అయితే చెప్పాను. సో, నేనైతే చికెన్ తేడానికి వెళ్ళాను. చూడండి చికెన్‌కి ఎంత మోసం చేశారో. 2 కేజీలు చికెన్ కొంటే దాంట్లో సగానికి సగం వింగ్స్ అయితే ఉన్నాయండి. మళ్ళీ అది మొత్తం పక్కకు తీసి మళ్ళీ చికెన్ అయితే మళ్ళీ తెచ్చాను రెండోసారి. సో, ఇదైతే హైదరాబాదీ దమ్ బిర్యానీ చేశాను ఈరోజు రూమ్‌లో. మన ఇంటి దగ్గర అయితే ఇలా కామన్‌గా చేసుకుంటుంటాను. సో, ఈరోజు మా ఫ్రెండ్స్‌కి అయితే నా టేస్ట్ చూపిద్దామని హైదరాబాద్ బిర్యానీ అయితే చేశాను. చాలా అంటే చాలా బా వచ్చింది. ఇంటి దగ్గర ఉండి మన పండగకి సెలబ్రేట్ చేసుకుంటాం కానీ ఇక్కడైతే ఇంకెవరు ఉంటారంటే మనం సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు మనతో పనిచేసే వాళ్ళే మన ఫ్యామిలీ అని ఇంకా మనం భావించి అయితే మనం అయితే పండగ చేసుకోవాలి ఇక్కడ. ఇంకా అయితే ఇక్కడైతే ఏముండదు, ఓన్లీ నమాజ్కి వెళ్ళి వచ్చి ఇంకా రూమ్లో కూర్చుని పోవడమే. ఇంకా మాకైతే టైంపాస్ అవ్వాలని ఇలాంటివన్నీ చేసేసుకుంటే మనకు కొంచెం ఇల్లు అనేది గుర్తురాదండి. సో, అందరు కలిపి చేసుకుంటే ఒక పండగలా ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరి రూమ్లో వాళ్ళే ఉంటారు, ఎవరు బిజీలో వాళ్ళే ఉంటారు. ఇంకా ఈ మాటల్లోనే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. దీంట్లోంచి ఒక 2, 3 ప్లేట్లు తీసి మనతో ఎవరు బాగుంటారో ఎవరు క్లోజ్గా ఉంటారో వాళ్ళకైతే తీసుకువెళ్ళి ఇచ్చానమాట. సో, ఇక్కడైతే ఈద్ ఈరోజు అయింది కానీ రేపైతే మన ఇండియాలో జరుగుతుందండి. సో, ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా అందరికీ ఈద్ ముబారక్. ఇంకా మేమైతే తినడానికి అయితే కూర్చుని పోయామండి. ఇంకా ఇక్కడ ఎవరెవరు ఉన్నారంటే మా రూమ్ పార్ట్నర్, అలాగే మా నరేష్ గారు, అలాగే మనోజ్ భాయ్ వీళ్ళందరూ అయితే ఉన్నారు. సో, మేమైతే అందరం తెలుగు వాళ్ళమే. ఇంకా మీ అందరితో ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ అయితే ఫాలో చేసుకున్నారు కానీ అలాగే ఎంతమంది ఫాలో చేసుకున్నారో అంతమంది అన్ఫాలో కూడా చేసుకుంటున్నారు. ఎందుకు అర్థం కావట్లేదు. సో, మనమైతే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను జాబ్స్. మన వీడియోస్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన పేజ్ని అయితే ఫాలో చేసుకోండి మర్చిపోద్దు. థ్యాంక్ యూ, బాయ్.